మనసులో లేకపోవడంతో సర్కార్ దవాఖానాకు చెడ్డ పేరు తెస్తోంది. ఎంతటి రోగానికైనా చికిత్స దొరికే గుంటూరు జీజీహెచ్లో సిబ్బంది చేతివాటం ఆసుపత్రి చరిత్రను అభాసుపాలు చేస్తోంది. ప్రసమయం అయితే చాలు వారి బంధువుల జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి రోగులను జలగల్లా పట్టి పీడిస్తున్న సిబ్బంది అరాచకం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జీజీహెచ్లో మరో దారుణం వెలుగు చూస్తుంది. ప్రసూతి వార్డులో సిబ్బంది అవినీతి దందా బట్టబయలైంది. పురుట్టు నొప్పులు పడి పునర్జన్మెత్తినంత పనయ్యే తల్లులకు ఆసుపత్రి సిబ్బంది నరకం చూపిస్తున్నారు. పుట్టిన బిడ్డలను చూసుకుందామనుకుంటే ముందుగా సిబ్బందికి డబ్బులు చదివించాలి. పుట్టింది మగబిడ్డైతే 1000, ఆడపిల్లలైతే 50% డిస్కౌంట్ను ఇస్తారు. శిశువుకు స్నానం చేయించి వార్డులోకి తీసుకొచ్చినందుకు ఆయాకి 300 ఇవ్వాలి. ఇలా ఎవరికి వారు రేట్లు నిర్ణయించి వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కదా డబ్బులెందుకు ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడితే పిల్లల్ని మార్చేస్తాం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని బెదిరిస్తారు సిబ్బంది. పుట్టిన పిల్లలను చూసుకోవాలన్న ఆతృత ఆనందంలో చాలామంది డబ్బులు మూట చెప్తున్నారు. పేషెంట్ బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు సిబ్బంది. పేదలను సైతం పీడించడంతో వారి బండారం బయటపడింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న దందాపై అధికారులకు ఫిర్యాదులందాయి. కూలి పని చేసుకుని బతికేవాళ్లమని బతిమాలన కూడా డబ్బుల కోసం జలగల్లా పీకుతింటూ 3 గంటల పాటు శిశువును చూపకుండా ముప్పు తిప్పులు పెట్టారు. దాంతో కడుపు మండిన బాధితులు ఆసుపత్రి అధికారులను ఆశ్రయించారు. లోపల పిల్లల్ని ఇస్తానికి 1000 రూపాయలు అడిగారండి. 1000 రూపాయల కాడి నుంచి 600 ఇచ్చి తీసుకున్నారు. మా వాళ్ళు నర్సులేమో 300 తీసుకుంది. లేవన్నా కానీ కావాలని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా అంతకు మించితే ఏం లేదు. చూపించడానికి డబ్బులు అడిగారు. ఆపరేషన్ చేసి మళ్ళీ మీ బేబీని ఇవ్వడానికి మాకు ఇవ్వాల్సిందని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు 600 ఇవ్వమన్నారండి. ముందు 200 ఇస్తుంటే లేదు మాకు 500 ఇవ్వాల్సిందే అని అన్నారు. అంటే సరేలేని మళ్ళీ 500 ఇచ్చాము. ఇస్తే ఇంక తీసుకుని వెళ్ళారు. తర్వాత మేము ఇట్లా అడుగుతున్నారని చెప్పారు చాలామంది. అడిగితే సార్ ఎమ్మటే స్పందించి ఎవరెవరు రిపోర్ట్లు తీసుకొని అందరికీ అక్కడ పిలిపించి వాళ్ళ ముందే మేమందరం చెప్పేశాం. చాలామంది చెప్పారు. బాధితులు ఒక్కొక్కరుగా సిబ్బంది ఆగడాలపై ఫిర్యాదులు చేస్తూ ఉండడంతో డబ్బుల వసూళ్ల దందాపై విచారణ జరపాలని ఆర్ఎంఓ రమేష్ను ఆదేశించారు సూపరింటెండెంట్ రాజునాయుడు. విచారణ చేపట్టిన విచారణ కమిటీ ప్రసూతి వార్డు సిబ్బందిని పిలిపించి ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. ఎవరెవరు డబ్బులు అడిగారో, ఎంత తీసుకున్నారో పూసగుచ్చినట్లుగా బాధితులు వివరించారు. అధికారుల విచారణలో మొత్తం 15 మంది సిబ్బంది వసూళ్లకు పాల్పడినట్లుగా తేలడంతో వారిపైన చర్యలు తీసుకోవాలని నివేదికను సమర్పించారు ఆర్ఎంఓ రమేష్. లేబర్ ఇష్యూలో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయమ్మలో డబ్బులు తీసుకొని కానీ వాళ్ళ బిడ్డను చూపించమన్నట్టుగా బెదిరించినారని చెప్పడం జరిగింది. దాని మీద నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆదివారం ఎంక్వైరీ చేశాను. మళ్ళీ అంతకుముందు ఒక 2 రోజులు ఈ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యి వార్డుల్లో ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి అని సూపరింటెండెంట్ గారు ఓవరాల్గా ఆదేశించారు నన్ను. దాని మీదట సోమవారం రోజు కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినట్టుగా నా ఎంక్వైరీలో తేలింది. ఆ రిపోర్ట్ని జస్ట్ నో సబ్మిట్ చేశాను సూపరింటెండెంట్ గారికి. తదుపరి చర్యలు వారు తీసుకుంటారండి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న గుంటూరు జీజీహెచ్లో వైద్య సేవల పరంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతుంటే నిర్వహణ లోపాలు, సిబ్బంది అవినీతి, బాధ్యతారాహిత్యం ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేస్తోందనడానికి నిదర్శనమే తాజాగా ప్రసూతి వార్డులో వెలుగు చూసిన అవినీతి బాగోతం. రోగులను ఇబ్బంది పెడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే పేదలకు డబ్బులు ఆదా అవుతాయన్నారు వైద్య నిపుణులు.